హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కేజీ చికెన్తో చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ చికెన్ని మనము 3 months స్టోరేజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 4 and 5 months స్టోరేజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ చికెన్ పికిల్ని మనము పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మనం ఇప్పుడు చికెన్ పికిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను బోన్లెస్ చికెన్ కేజీ తీసుకున్నానండి. దీని ఉప్పు నీళ్ళతో బాగా క్లీన్ చేసుకున్నాను. మనకి చికెన్ ముక్కలు అనేవి ఈ సైజులో ఉంటే సరిపోతుంది పచ్చడికి. మరీ పెద్దవిగా ఉండకూడదు, మరీ చిన్నవిగా ఉండకూడదు. ఇది రాళ్ళు ఉప్పు అండి. నేను ఎండలో ఎండబెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉప్పు 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇందులోకి 1/2 స్పూన్ నేను పసుపు వేసుకుంటున్నాను. మీరు 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఇందులో నేను 1/2 స్పూన్ వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్టు బాగా మిక్సప్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని మనము బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపిన చికెన్ని మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 15 minutes ఉడికించుకోవాలి. మనము చికెన్ ఉడికే లోపలికి చికెన్ పికిల్లోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ప్యాన్లో ఒక దాల్చిన చెక్కని 4 ముక్కలుగా వేసుకుంటున్నాను. 6 లవంగాలు, 4 యాలకులు. వీటిని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోకి 3 స్పూన్ ధనియాలు వేసుకుంటున్నానండి. వన్ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. వీటిలో తేమ పోయి మంచిటి కమ్మటి వాసన వస్తే చాలండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం ఏం లేదు. చూడండి, ఫ్రై అయిపోయింది. స్టాప్ చేసుకొని ఇది చల్లారినాక గ్రైండ్ చేసుకున్నాము. చికెన్ అనేది బాగా ఉడికిందండి. ఇందులోని వాటర్ అంతా కూడా కొంచెం బాగా మగ్గిపోవాలి. ఈ వాటర్ అంతా మగ్గిపోయేదానికి ఇంకొక 15 minutes మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము ఈ మసాలాల దినుసులన్నిటినీ గ్రైండ్ చేసుకుందాము. చూడండి, కేజీ చికెన్ పచ్చడి కోసం ప్రిపేర్ చేసిన చికెన్ మసాలా అండి. చికెన్ ఉడికిపోయిందండి. దీన్ని పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఒక బాండలు పెట్టుకున్నానండి. ఇందులోకి 250 ml వేరుశనగ నూనె పోసుకుంటున్నానండి. మనము ఎప్పుడైనా కానీ పచ్చడి కోసము నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె మాత్రమే యూజ్ చేయడం వల్ల పచ్చడి అనేది నిలవ ఉంటుందండి. కాబట్టి నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి. నూనె కాగినాక ఆల్రెడీ మనము ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటినీ ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మనకి చికెన్ ముక్కలు అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా మధ్యలో మనం చికెన్ ముక్కల్ని కలుపుతూ ఉండాలి.
చూడండి మన చికెన్ ముక్కలు అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్లో మనము ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ అనేది ఏం యాడ్ చేయలేదండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి మాత్రమే పేస్ట్ చేసుకున్నాను. మీరు చికెన్ పచ్చడి కోసం నిలువ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దండి. ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీనిని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక 60 గ్రామ్స్ ఉంటుందండి. దీన్ని 5 మినిట్స్ మనము ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. ఇలా ఆయిల్లో మనము 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి. పచ్చివాసన పోయేదాకా మనం 5 మినిట్స్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలండి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ చికెన్ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ముక్కలన్నిటిని వీటిలో వేసుకునేద్దాము. ఈ చికెన్ ముక్కలన్నిటిని అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. రెడీ అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది చికెను. ఇప్పుడు దీన్ని కింద తీసుకుని ఇది చల్లారక ముందే వేడి మీదే మనము ప్రిపేర్ చేసుకున్న చికెన్ పచ్చడి మసాలా వేసుకుంటున్నానండి. ఇది ఒక 30-40 గ్రామ్స్ ఉంటుందండి. ఈ మసాలా రాళ్ళుప్పండి, ఎండలో ఎండబెట్టుకుని దంచి పెట్టుకున్నది 40 గ్రామ్స్ వేసుకుంటున్నాను. ఇందులో నేను 50 గ్రామ్స్ కారం వేసుకుంటున్నానండి. మీకు ఎక్కువ కారం కావాలంటే 60 గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకి బాగా కలుపుకోవాలండి మనము వీటినన్నిటిని, మసాలా అన్నిటికి తగిలేటట్టు. ఇది మనం బయట స్టోరేజ్ చేసుకుంటే 3 మంత్స్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే 4 to 5 మంత్స్ మనకు ఉంటుంది. చూడండి చికెన్ పికిల్ అనేది ఎంత బాగుందో చూడడానికి. చూడండి ఇది ఎంత బాగా కలుపుకోవాలి. టేస్ట్ కూడా బాగుంటుందండి. కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి చికెన్ పికిల్ అనేది. చూడండి చికెన్ పికిల్ అనేది బాగా చల్లారిపోయింది. మనం ఇందులోకి చల్లారిన తర్వాతే నిమ్మరసం అనేది యాడ్ చేయాలి. నేను ఇక్కడ 4 మీడియం సైజు నిమ్మకాయల రసం తీసుకుంటున్నానండి, దీంట్లో వేసుకుంటున్నాను. చికెన్ చల్లారిన తర్వాతనే మనం ఇందులోకి నిమ్మరసం యాడ్ చేయాలండి. వేడి మీద మనం మాత్రము నిమ్మరసం అనేది యాడ్ చేయొద్దండి. చూడండి ఇప్పుడు ఇది అన్నిటిని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ పిక్కల్ని 2 days స్టోరేజ్ చేసుకుని తర్వాత తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోయింది. ఎంత రెడ్గా ఎంత కలర్ఫుల్గా ఉందో. కంపల్సరీ మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.